ఒక ఆశయం, ఒక లక్ష్యం, ఒక సిద్ధాంతం కోసం ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ ప్రారంభించే ముందు ఒక 300 మంది మిత్రులు మాత్రమే ఆ రోజు నాతో చేయగలిపారు. అలాంటి వారిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు ఉన్నారు. ఎప్పుడు సైనికులాగా ఉండేవాళ్ళు, ఎప్పుడు నా వెనక ఉంటారు, వెనక ముందుంటారు, మీ వేదిక మీద ఉంటారు. ఈ క్రమంలో వందలాది మంది చేతులు కలిపారు. అది 100 నుంచి 1000లకు మారింది. ఈరోజు రాష్ట్రంలో అత్యధిక జర్నలిస్టుల సభ్యత్వం ఉన్న ఏకైక సంఘం డీజే మాత్రమే. మై ఓపెన్ ఛాలెంజ్. ఐజే కూడా సభ్యత్వం లేదు. దమ్ముంటే నిరూపించమని చెప్తున్నాం. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. సభ్యత్వాలు, ఐడి కార్డు నేను ముందు పెడతాను. ఐజేయుకి అంత సభ్యత్వం ఉంటే ప్రవేశపెట్టమని వాళ్ళ నాయకులకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మాత్రమే 5000 సభ్యత్వం పైన ఉన్నది. అలాంటి ఏకైక సంఘం బీజేపీ మాత్రమే. ఇక్కడికి రాకపోవచ్చు, చాలా మంది ఇక్కడ రాకపోవచ్చు. ఎందుకంటే మనం రాజకీయ పార్టీ కాదు. బస్సులు పెట్టి, ఇంకోటి పెట్టి, వాళ్ళకి మందు నిధులు పెట్టి తీసుకొచ్చే కాకుండా ఇంతమంది ఈ ఓరుగల్ల గడ్డ మీద ఏకైక సంఘం, ఫస్ట్ సంఘం, ఐజేకి పోటీగా వెళ్ళిన ఏకైక సంఘం డీజే మాత్రమే. మా మిత్రులని 2 నెలల క్రితం ఇదే ప్రెస్ క్లబ్లో అవమానించారు. మా కుప్పాల శ్రీనివాస్, మా జిల్లా అధ్యక్షులు గారిని దారుణంగా అవమానించిన సందర్భంలో వారిని గేటు వేసి పత్రికా సమావేశానికి పిలిచి గేటు వేసి తాళాలు వేసి పోలీసులు బంధించి తీసుకుపోయిన సందర్భంలో ఆ రోజు నిద్రలేని రాత్రులు గడిపాము. వాళ్ళకి ఛాలెంజ్ చూపించాలి, దమ్ము ధైర్యం డీజే పండితులు చూపిస్తామని 300 మంది సభ్యులని ఇక్కడ ఆదేశపరుస్తామని ఆ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈరోజు నిరూపించినాం. అది డీజే దమ్ము ధైర్యం. ఇక మీదట డీజే జోలికి ఎవరు వచ్చినా, ఏ సంఘం వచ్చినా సంఖ్యతోనే బదిలిస్తాము, మాటతోనే కాదు. మన దానితోనే, మన పనితోనే జవాబిస్తామనడానికి ఓరగల్లు వేదిక అయింది. మీ అందరికీ మరొకసారి పేరుపైన ధన్యవాదాలు. ఇక మీదట టీజేఎఫ్ అనేది త్వరలోనే మంచిర్యాలలో 1000 మందితోని ఫిబ్రవరి 1 2వ వారంలోనే 1000 మందితో సభ పెడుతున్నాం. దానికి మన వెంకట గారు ప్రకటిస్తారు తేదీలు. అదేవిధంగా గోదావరిఖంలోనే ఫిబ్రవరి 12వ తారీఖు రోజు గోదావరిఖండ ప్రెస్ క్లబ్ ఘనంగా ఓపెనింగ్ చేయబోతున్నాం. 100 మంది సంవత్సరాలు. ఇలా ప్రతి కార్యక్రమం ప్రతి జిల్లాలో వేగంగా చేయబోతున్నాము. ఈ క్రమంలో భాగంగానే జాతీయ కమిటీలోకి అనేక కీలక మార్పులు రాష్ట్ర కమిటీలోకి చేయబోతున్నాము. ఈ ఉద్యమంలో విశ్వనాథ్ గారు ప్రస్తుతం మనకి వెన్నుదన్నుగా ఉన్నారు. వారికి తోడుగా బండారి మారుతి గారు వారు ముందుకు వచ్చారు. వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో మన విమానాల్లో తిరిగే కెపాసిటీ ఉంది. మనం కూడా బండ్లు పెడతాము, మనం బస్సులు పెడతాము, మనం సభలు పెడతాము, మనం 5 స్టార్ హోటల్ కూడా బుక్ చేయగలుగుతాం. ఆ స్థాయికి తీసుకురావడానికి అందరినీ, వ్యాపారవేత్తలు కానీ మనతో కలిసి వచ్చే వాళ్ళందరినీ సహృదయంతో ఆహ్వానిస్తున్నాము. మీరందరూ కూడా ఈ నిర్ణయానికి నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా. ఏదున్నా బీజేపీ సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా, బీజేపీ సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి శత్రువైనా మనల్ని వ్యక్తిగతంగా విభేదించేవారైనా కలుపుకోవడానికి మేము ఎల్లవేళ సిద్ధంగా. అదేవిధంగా మనకు బిల్లి సుధాకర్ లాంటి వాళ్ళు చాలామంది మనం అన్న జేఏసీలకు ఏర్పడదాము. తెలంగాణలో మనందరం జేఏసీలకు ఏర్పడి మనం కొట్లాడదాము అని ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళు ప్రతి వ్యక్తిని బిందుని కలిసిపోయే మనస్తత్వం మీ అందరికీ ఉండాలి. మీ అందరూ వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టండి, మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరినీ కలుపుకోనుకోండి. మనకి పర్సనల్ అంటే వ్యక్తిగత వైరాలు వేరే ఉంటాయి, మన లైఫ్ వేరే, మన జీవితాలు వేరే. కానీ మీరు సంఘం అంటే అర్థం అదే, అందరం కలుపుకోవడమే. దానిలో వ్యక్తిగత